గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే వెలుగు దినపత్రిక, ఇందులోని ప్రధాన వార్తలు చూసుకుంటే ఇక్కడ 3 రోజులుగా టన్నెల్లోనే ఇక్కడ 8 మంది చిక్కుకున్నారు. మొత్తం 50 మంది విధుల్లోకి దిగగా అక్కడ వర్క్ చేయడానికి కాను అందులో 42 మంది బయటపడ్డారు. 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. బురదతో నిండిపోయింది ఆ టన్నెల్ అంతా. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలచే సహాయక చర్యలు చేపడుతున్నా కూడా ముందుకు కదలలేకపోతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు. అందులో ఉన్న 8 మందిని పరిస్థితి తెలుసుకోవడానికి, బయటికి తీసుకురావడానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. అందుకే బీఆర్ఎస్ నేతలపై బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు, కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అన్నట్టుగా ఇక్కడ రెండు పార్టీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఇంకా దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా మేము కాదు, మీరు కలిసిపోయిర్రు, ఇక్కడ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దమ్ముంటే వాళ్ళపై ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. శ్రీశైలం నీళ్లు మాకే ఇవ్వాలి, కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ. శ్రీశైలం నీళ్లు మాకే ఇవ్వాలి, వాడుకున్న దానికంటే ఎక్కువ ఏపీ తరలించుకుపోతున్నది, అవన్నీ అడ్డుకొని తెలంగాణకు కేటాయించాలా నీటిని అంతా అన్నట్టుగా ఇక్కడ ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా కృష్ణా నీటి గొడవ జరుగుతుందన్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇరు రాష్ట్రాల అధికారులు ఇక్కడ ఈ బోర్డు కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో హాజరై ఈ విధంగా తమ సమస్యల్ని పరిష్కరించుకునే చర్చ జరుగుతున్నట్టుగా చూడొచ్చు. హైదరాబాద్లో ఆమ్జన్ ఇన్నోవేషన్ సైట్, ఈ విధంగా ఆమ్జన్ ఇన్నోవేషన్ సైట్ కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి, ప్రభుత్వ సహకారం మీకు అన్ని వేళలా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అన్ని రకాలుగా సహాయం అందిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్, 5 ఖాళీ స్థానాలకు మార్చి 3 నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్లు. ఈ విధంగా ఎమ్మెల్యేల కోటాల కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు పదవి కాలం ముగుస్తుండడంతో వచ్చే నెల మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికల గాను ఈ విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా చూడొచ్చుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మార్చి 20న ఎమ్మెల్యేల కోటాల కింద కూడా జరిగే అవకాశం ఉన్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వార్త, డేంజర్ జోన్లో సనత్ నగర్ తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం, మీటర్లో 431 AQI నమోదు. ఈ విధంగా అత్యధికంగా హైదరాబాద్లో సనత్ నగర్ ఏరియాలో వాయు కాలుష్యం అనేది జరుగుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా డేంజర్ స్థాయి జోన్లో ఉంది, తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ మనం ఇంకో వార్త చూడవచ్చు. శివరాత్రి ముస్తాబైన రాజన్న ఆలయం, నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు, 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా, 778 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. విధంగా రాజన్న ఆలయానికి శివరాత్రి ముస్తాబైంది. ఈ విధంగా ఈ నెల 26న శివరాత్రి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ గాను ఈ విధంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే అవకాశం ఉంది. అందరూ ఉపవాసాలతో దీక్షలతో ఇక్కడ ఆలయాలను చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజన్న ఆలయం ఇక్కడ 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనా, 778 ప్రత్యేక బస్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నట్టుగా చూడొచ్చు. 3 రోజులుగా టన్నెల్లోనే 8 మందిని కాపాడేందుకు అడుగడుగున్న ఆటంకాలు, ఆగని సీపేజ్, కూలుతున్న మట్టి పెల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్ళిన రెస్క్యూ టీంలు తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద. పుష్ కెమెరాల ద్వారా లోపలి వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం, రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ జూపల్లి, కోమటిరెడ్డి. మట్టిని తొలగించేందుకు టన్నెల్లోకి లోకో ట్రైన్ ద్వారా హిటాచిని తరలిస్తున్న సిబ్బంది. విధంగా లోకో ట్రైన్ ద్వారా హిటాచిని తరలిస్తున్నారు అందులో టన్నెల్లోకి. ఈ విధంగా ఇక్కడ వివిధ రకాలుగా అందులో 8 మంది చిక్కున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కేంద్ర సహకారం కూడా అందుతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద సీపేజ్ ఆగకపోవడం పైనుంచి ఇప్పటికీ మట్టి వస్తుండడంతో బురద మరింత ముందుకొస్తున్నది. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా బురద శిథిలాలను కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురదలోంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి కానీ పక్కల నుంచి కానీ హోల్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ విధంగా టన్నెల్లో నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ విధంగా ఇక్కడ ఇందులో తేలిన వెళ్ళే రెస్క్యూ టీంలో అదేవిధంగా 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు వీళ్ళని. కానీ వీళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈ విధంగా కొండను బయట నుంచి అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద 8 మందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చూడొచ్చు ఇక్కడ ప్రభుత్వం. దీనిపై బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. కేసీఆర్ కేటీఆర్ను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుపడుతున్నారు సీఎం రేవంత్. కేసీఆర్ కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తుందనే ప్రభాకర్ రావు శ్రవణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలే? ఫామ్ హౌస్లో కూసని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు. బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడుతున్నదని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలకు హాజరై ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నిర్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకునే అందుకే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయలేకపోతుంది అన్నట్టుగా వాళ్ళని హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్లను ఇక్కడ కిషన్ రెడ్డి బండి సంజయ్లే కాపాడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను అమెరికాలో దాచిండ్రు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ నిర్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్టు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు శ్రవణ్ రావు అమెరికా పారిపోయారని, వారిని ఇండియాకు రప్పించాలని కేంద్ర హోంశాఖను కోరి 10 నెలలైనా స్పందన లేదన్నారు. వాళ్ళిద్దరూ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కేటీఆర్ చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని తెలిసే చీకటి ఒప్పందంలో భాగంగా అమెరికాలోనే దాచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫామ్ హౌస్లోనే కూర్చొని కేసీఆర్ తమ ప్రభుత్వంపై కుట్రలు పడుతున్నారని, ప్రజలు తిరస్కరించిన ఆయనలో మార్పు రాలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేసీఆర్ కేటీఆర్ను అరెస్టు చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పారిపోయి అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర హోంశాఖ చేయాలి. వాళ్ళ కోసం రెడ్ కార్నర్ పంపించి 10 నెలలైంది, వాళ్ళని ఎందుకు పట్టుకొస్తలేరు అని నిలదీశారు. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ బీఆర్ఎస్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ నేతలని కేసీఆర్ కేటీఆర్ను కేసు నుంచి తప్పించే ప్రయత్నంలోనే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఈ విధంగా వారిని అమెరికాలను దాచిపెడతారు. ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను అమెరికా నుంచి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళకి సంబంధించి ఇక్కడ మేము రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మేము కేంద్రాన్ని కోరి ఇక్కడ విజ్ఞప్తి చేసి ఇక్కడ 10 నెలలు కావస్తున్నా ఇది మేము రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి, కేంద్రమే ఇది చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ వాళ్ళని రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? విధంగా కేటీఆర్ కేసీఆర్ని కేసు నుంచి తప్పించడానికే కదా అన్నట్టుగా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నిర్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. మోడీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా కొట్లాడుతున్నారు. మందకృష్ణ వెళ్ళి మోడీని కౌగిలించుకున్నాడు. మోడీ మందకృష్ణను ముద్దు పెట్టుకున్నాడు. మరి పార్లమెంట్లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతలే? ఇందుకోసం మోడీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? మేము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడుతున్నారు. 12 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా? 12 ఏళ్లు మోసం చేసిన బీజేపీకి ఓటేస్తారా? ఓటర్లు తేల్చుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా మోడీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలేదు? ఈ విధంగా మేము ఎస్సీ వర్గీకరణ చేపట్టినాం, 12 సంవత్సరాలు కొట్లాడితే బీజేపీ పట్టించుకోలేదు. ఈ విధంగా మేము వచ్చిన 14 నెలల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ విధంగా పార్లమెంటులో ఈ బిల్లులను ఎందుకు ఆమోదించడం లేదు? కేంద్రంపై ఎందుకు మందకృష్ణ మాదిగా ఒత్తిడి తీసుకురావడం లేదు? ఇది ప్రజలు గమనించి ఓటర్లు ఎవరికి ఓటేస్తారో నిర్ణయించుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు చూడొచ్చు. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించారు.
రేపటితో కుంభమేళా లాస్ట్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు 62 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆఖరి రోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా రేపటితో కుంభమేళా ముగిసే అవకాశం ఉంది. ఇక్కడ శివరాత్రి సందర్భంగా చివరి రోజు కావడంతో ఈ విధంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు 62 కోట్ల మంది ఇక్కడ కుంభమేళాలో పాల్గొన్నారు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. 1600 మందిపై వేటు. ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ ఎయిడ్ విభాగంలో పనిచేస్తున్న 1600 మందిని తీసేశారు. లాంగ్ లీవ్ పై వెళ్ళాలంటూ మరో 4600 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ విధంగా అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అనేక రకమైన వివాదానికి చోటు చేసుకున్న అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఉద్యోగులను ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు. ఈ విధంగా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ 1600 మంది ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యుఎస్ ఎయిడ్ విభాగంలో పనిచేస్తున్న 1600 మందిని తీసేశారు. లాంగ్ లీవ్ పై వెళ్ళాలంటూ మరో 4600 మందికి నోటీసులు ఇచ్చారు. 1600 మందిని పూర్తిగా విధుల నుంచి తీసేసారు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి. ఇంకా మరో 4600 మందిని లాంగ్ లీవ్పై వెళ్ళాలని ఇక్కడ వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్ట ట్రంప్. సెమీస్లో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2వ విజయం సాధించి న్యూజిలాండ్ ఇండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన కివీస్ ఆ టీంతో పాటు పాకిస్తాన్ను కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. ఈ విధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2వ విజయం సాధించింది న్యూజిలాండ్. ఇండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్ గెలిచింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నిన్న జరిగిన కివీస్లో ఛాంపియన్ ట్రోఫీలో ఈ విధంగా పాకిస్తాన్ను కూడా ఎలిమినేట్ చేసింది. బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన కివీస్ బంగ్లాదేశ్ను ఓడించింది న్యూజిలాండ్. ఈ విధంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2 ఎలిమినేట్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. శ్రీశైలం నీళ్లు మాకే ఇవ్వాలి కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ. ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది. ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే. 34 టీఎంసీలు ఎట్లా ఇస్తారు? మాకు ఆయకట్టుంది. మేము ఇంకా 116 టీఎంసీలు వాడుకోవాలి. ఎండలు ముదురుతున్నందున తాగునీటి సమస్య రానివ్వద్దని విజ్ఞప్తి. నాగార్జున సాగర్ జలాలపై నల్గొండ ఈసీ ఏపీ సిఈతో కమిటీ. నేడు నల్గొండలో సమావేశం. రేపు మరోసారి బోర్డు మీటింగ్. ఈ విధంగా ఏపీ తెలంగాణల మధ్య కృష్ణా నీళ్ళకు సంబంధించి ఇంకా వాదనలు జరుగుతున్నాయని చూసుకోవచ్చు. ఈ విధంగా వాడుకునే దానికంటే ఎక్కువగా ఏపీ తరలించుకుపోయింది కృష్ణా నీటిని. ఇప్పుడున్న నీటి శాతం మొత్తం తెలంగాణకి కేటాయించాలన్నట్టుగా ఇక్కడ ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి శాఖ అధికారులు ఇక్కడ బోర్డు కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. దీనిపై ఇంకా కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు చర్చలు. హైదరాబాద్లో ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులతో ముందుకు రావాలని కంపెనీలకు ఆహ్వానం. బయోటెక్ హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతం అవుతుందని ధీమా. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్లో తమ టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభించింది. సోమవారం హైటెక్ సిటీ సమీపంలో ఆమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు దీన్ని ఓపెన్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నట్టుగా ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టు చూడొచ్చు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్లు, 11న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి. వచ్చే నెల 29 నాటికి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మిర్జా రియాజుల్ పదవీ కాలం పూర్తి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో మార్చి 29 నాటికి 10 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఇందులో తెలంగాణలో సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గ మల్లేశం, మిర్జా రియాజుల్ హసన్ ఉన్నారు. ప్రస్తుతం మహమూద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విధంగా మార్చి 29తో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్తగా జరగబోతున్నట్టుగా చూసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న 5 ఎమ్మెల్సీలు పదవీకాలం ముగియడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. దీనికి గట్టి పోటీ, కొత్తగా ఆశావహులు చాలామంది పోటీ పడుతున్నారన్నట్టుగా టికెట్ కోసం ఆశిస్తున్నారనే వార్త మనం ఇక్కడ చూడొచ్చు.
డేంజర్ జోన్లో సనత్ నగర్, తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం మీటర్లో 431 AQI నమోదు. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్స్కు చేరింది. సోమవారం ఏకంగా 431 AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల ప్రాంతంలో ఈ వాల్యూ నమోదైందని, క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయని టీజీపీసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు గ్రేటర్లో సగటున 108 AQI నమోదైందని, జూ పార్క్లో 135, పటాన్చెరులో 112 తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లలో ఎక్కడా 100 AQI దాటలేదని స్పష్టం చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదైతే ఆ గాలి చాలా స్వచ్ఛంగా గుడ్ క్వాలిటీ ఉన్నట్టని తెలిపారు. 51 నుంచి 100 వరకు ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో సాటిస్ఫాక్టరీ క్వాలిటీ ఉందని, 101 నుంచి 200 మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరం మోడరేట్ క్వాలిటీ అని, 200 నుంచి 300 వరకు ఉంటే ప్యూర్ క్వాలిటీ అని, 301 నుంచి 400 వరకు ఉంటే వెరీ ప్యూర్ క్వాలిటీ అని వివరించారు. ఈ విధంగా మొత్తం మీద రాష్ట్రంలో హైదరాబాద్లో ఇక్కడ డేంజర్ జోన్గా సనత్ నగర్ని గుర్తించింది. అక్కడ వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది. పొల్యూషన్ అనేది తీవ్ర అనారోగ్య అనారోగ్యాలకు దారితీస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కుంభమేళాకు వెళ్ళొస్తూ 3 మృతి, టిప్పర్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం. యూపీలోని వారణాసిలో ఘటన, మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన 3 చనిపోయారు. వారణాసి సమీపంలో బైకును తప్పించబోయి వీళ్ళు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో భార్యాభర్త ఉన్నారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటరామరెడ్డి, మిలాసిని, మల్లారెడ్డి. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంగా యాక్సిడెంట్ అయింది. ఇందులో ఈ 3 మరణించిన, ఒక డ్రైవర్, 2 భార్యాభర్తలు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇంకా మరో 3 గాయాల పాలైతే అక్కడ సమీపంలో ఉన్న వాళ్ళు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా చూడొచ్చు. తీన్మార్, ఇది అమెరికా నుంచి 4వ బ్యాచ్. ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ట్రంప్. డబ్బులు ఇవ్వం, కావాలంటే 5వ బ్యాచ్ 6వ బ్యాచ్లను సంఖ్యలేసి పంపిస్తాం. ఈ విధంగా ట్రంప్ అమెరికాలో జరిగిన తీరును వివరిస్తున్నట్టు చూడొచ్చు ఇక్కడ తీన్మార్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.